రేయ్ అన్నా దీన్నేరా వీడియో కెమెరా అంటారు. తెలుసులే. ఉమ్. ఎక్కడ దొబ్బుకొచ్చావు? ఏంటి దొబ్బుకొచ్చానా? రై దొన్నపోతా. నా పిల్లల కోసం నా భార్య ఎంతో ఇష్టపడి కొనుక్కొచ్చింది. దానికి తెలియకుండా నేను ఎంతో కష్టపడి తీసుకొచ్చాను రా. ఇదే దొబ్బుకు రావడం అంటే. నా బామర్ది పోటీగా ఓ సోప్ కంపెనీ పెట్టాలి. దానికో యాడ్ ఫిల్మ్ తీయాలి. ఆ యాడ్ ఫిల్మ్ తీయడానికి ఏదైనా బ్రహ్మాండమైన ఐడియా ఏమంటారా వెదవల్లారా? దీనికి అందరూ ఫాలో అయ్యేది ఒకే కాన్సెప్ట్. ఏంటది? ఓ ప్రముఖ నటిని పట్టుకోవాలి, ఆ. జలపాతం కింద తనని స్నానం చేయిస్తూ తెలియకుండా మనమంతా దాక్కుని చూడాలి. గురు నిజం చెప్పాలంటే ఒరిజినల్ గా స్నానం చేసే అమ్మాయిని దాక్కుని షూట్ చేశామంటే యాడ్ బ్రహ్మాండంగా ఉంటుంది, బిజినెస్ బాగుంటుంది, మనకు మంచి పేరు వస్తుంది. రేయ్ నువ్వు చెప్పేది వినడానికి బాగానే ఉందిరా. మనం చెప్పినట్టు స్నానం చేసే అమ్మాయి దొరకాలిగా. అదే కదా. దానికోసం ఇది అంత కష్టపడ్డాం. ఆ. మెదలకుండా అక్క స్నానం చేస్తుంటే షూట్ చేయొచ్చు కదా. అక్క స్నానం చేస్తుంటేనా? ఆ. మరి మీ అక్క ఒప్పు ఉంటదేంట్రా? నాకను కాదు నేను చెప్పింది. మరి? మీ పెళ్ళాన్ని అభిమానంగా అక్క అంటున్నా. ఏది నాన్న నువ్వు వచ్చేలా ఒంగో. ఐడియా ఏమంటే